మనం ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామా? తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. తొలి ఏకాదశిగా కూడా పిలువబడే హరిసేన ఏకాదశి విష్ణు భగవానుడు క్షీరసాగరంలో నిద్రించడం ప్రారంభించిన రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న ఈ కాలం పవిత్రమైనది. ఈ 4 నెలల కాలంలో విష్ణు భగవానుడు యోగనిద్రలో ఉంటారని నమ్ముతారు. భక్తులు ఈ సమయాన్ని చతుర్మాస్య దీక్షతో గౌరవిస్తారు. ఆహార నియమాలు మరియు ఆధ్యాత్మిక సాధనలను పాటిస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా ఉండి విష్ణు భగవానుడిని భక్తితో ప్రార్థనలు చేయండి. పసుపు, కుంకుమ పూలతో అలంకరించి పేలపిండిని నైవేద్యంగా సమర్పించండి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం మానేయండి. మంచం మీద నిద్రపోవడం మానుకోండి. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండండి.